గత 45 రోజులుగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి, ఇరాన్‌కి ఎప్పుడు యుద్ధం జరుగుతుందా అనుకున్నది ఈరోజు నిజమైంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇజ్రాయిల్ తన భీకరమైన అంటే ఫస్ట్ ఫేజ్‌లోనే ఒక భీకరమైన దాడిని ఇరాన్ మీద చేయడం జరిగింది. ఇప్పుడు ఇరాన్ ప్రతిస్పందన కూడా మనం చూస్తున్నాం. ఇరాన్ కూడా చాలా తీవ్రంగా ప్రతిస్పందించింది. ఇది కేవలం ఒక ఫస్ట్ ఫేజ్ మాత్రమే. కానీ ఈరోజు రాత్రి ఒక కాళరాత్రి అంటే మానవ చరిత్రలోనే అతిపెద్ద ఎయిర్ రైడ్ని మనం చూడబోతున్నామా అంటే అంటే ఇరాన్ వెనకాల చైనా, రష్యా, నార్త్ కొరియా ఒక పక్కనుంటే ప్రాక్సీగా, అదేవిధంగా అమెరికా తరపున ఇజ్రాయిల్, వేరే దేశాలు ఆల్మోస్ట్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ చాలా కోఆపరేట్ చేస్తున్నాయి. ఇప్పుడు ఈ రాత్రి ఇరాన్ పైన ఇటు ఇజ్రాయిల్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మానవ చరిత్రలోనే అతిపెద్ద దాడికి తెలుస్తుంది. అదేవిధంగా ఇరాన్ కూడా ఒక అతిపెద్ద దాడిని ఇటు అమెరికా ఎయిర్ బేసెస్ ఇజ్రాయెల్ మీద చేయబోతుందని తెలుస్తుంది మనకి. ఈ అమెరికా వైపు అమెరికా, ఇజ్రాయెల్ దగ్గర సుమారు అమెరికా దగ్గర 14,000 యుద్ధ విమానాలు, ఎయిర్ ఫోర్స్ స్ట్రెంగ్త్ అండి ఎక్కడ ఉండవాలి. తర్వాత ఇజ్రాయెల్ దగ్గర 300 యుద్ధ విమానాలు ఉన్నాయి. ఇప్పుడు వీటిలో 1000 యుద్ధ విమానాలు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇజ్రాయెల్ కలిసి 1000 యుద్ధ విమానాలతో ఒకేసారి ఇరాన్పై దాడికి వెళుతున్నాయి అని తెలుస్తుంది. 1000 యుద్ధ విమానాలు, అది కూడా 5th జనరేషన్ ఫైటర్స్ లైక్ F-35 లైట్నింగ్, F-22 ర్యాప్టరు, ఊహించండి అసలు F-16, F-15E, దీంతో పాటు బాంబర్స్ B-1, B-2 లాంటి బాంబర్సు, F-15, తర్వాత ఎలక్ట్రానిక్ వార్ఫేరు, యాంటీ ఎలక్ట్రానిక్ వార్ఫేర్వి, దీంతో పాటు B-1, B-2, B-3 బాంబర్స్, హెవీ బాంబర్స్, వరల్డ్స్ హయ్యెస్ట్ బాంబర్సు. దీంతో పాటు ఇంకా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, ఒక పక్కన ఎయిర్ ఫోర్స్ 1000 యుద్ధ విమానాలు ఒకేసారి దాడికి వెళ్తే, ఇటు పక్కన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ తన యొక్క మిసైల్ ఫోర్స్ అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సు ఒకేసారి సంయుక్తంగా ఇరాన్పై దాడికి వెళ్ళిపోతున్నాయి. 1000 యుద్ధ విమానాలకి తక్కువ కాకుండా ఈ రాత్రి కాళరాత్రి అవ్వబోతుంది. ఇది మానవ చరిత్రలోనే అతిపెద్ద ఎయిర్ రైడ్ అవ్వబోతుంది. ఎందుకంటే ఇప్పటివరకే రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో పెరల్ హార్బర్ చూసాం, రెండవ ప్రపంచ యుద్ధంలో యూరోప్ దగ్గర నార్మండీ చూసాం, అదేవిధంగా డంకిర్స్క్ చూసాం అనమాట. ఇలాంటి ఎయిర్ రైడ్ వేలాది యుద్ధ విమానాలతో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద దాడికి వెళ్ళబోతున్నాయి. మరి ఖైమేనీ కూడా తక్కువ తినలే. ఇరాన్ కూడా ముందే ప్లాన్ చేసుకుంది, ఇలాంటి దాడిని ఊహించినట్టుంది. అందుకే ఇరాన్ కూడా తన యొక్క అమ్ములు పొదిలో ఉన్న యుద్ధ విమానాలు వీటినే కాకుండా తన దగ్గరున్న 80,000 డ్రోన్లు, ఇవి పైకి చెప్పేవే, అదేవిధంగా 3,000 మిసైల్ ఫోర్స్ని రెడీ చేసుకుంది. ఇందులో సుమారు 1000 మిసైల్స్ అండి, 50,000 డ్రోన్ని, అదేవిధంగా ఇంకో కొన్ని వేల మిసైల్స్ లాంటివి స్వామ్ డ్రోన్స్ని ఒకేసారి ప్రయోగించడానికి దానికి ఉంది. ఎందుకంటే ఇరాన్ నుంచి ఒక 1000 మిసైల్స్, వేలాది, ఒక 50,000 దాకా డ్రోన్లు ఒకేసారి అటాక్ చేయబోతున్నాయి. ఎవరిని అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఏంటంటే ఏజీస్ అనేది ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంటుంది. ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏంటంటే 100 మిసైల్స్ని ఒకేసారి ఆపగలిగింది. కానీ 500 వచ్చేసేటప్పటికి అది ఆపలేక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ భస్మం అయిపోతుందన్నమాట. ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఈ విధంగా ఇక్కడ ఈ ఏరియాలో ఉన్న ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని ఇరాన్ లక్ష్యంగా చేసుకుంటుంది. తర్వాత B-2 బాంబర్స్ వస్తే B-2 బాంబర్స్ని అటాక్ చేయడానికి కూడా ఈ చైనా, రష్యాలు ఇచ్చిన కింజాల్ మిసైల్స్ని, YJ-20, తర్వాత సర్ఫేస్ టు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ S-400 లాంటివి అవి ఉపయోగించబోతుంది. ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ లక్ష్యంగానే ఈరోజు ఇరాన్ ఈ వేల కొలది డ్రోన్లు వస్తే ఇది ఆపడం కష్టం. ఇరాన్ దగ్గర ఉన్న సయ్యద్, అదేవిధంగా సెజీలు, ఖుర్రం షాహర్ లాంటి మిసైల్ ఫోర్స్ని ఉపయోగిస్తారు. ఇరాన్ యొక్క మిసైల్స్ కూడా ఇంత దూరం వెళ్ళగలిగింది. అంటే యుఎస్ ఎయిర్ బేస్లు అన్నిటిని, అంటే ఈ యొక్క మిడిల్ ఈస్ట్లో ఉన్న 28 అమెరికా ఎయిర్ బేసెస్ని, ఇరాన్ దగ్గరున్న టెల్ అవీవ్, హైఫా లాంటి పట్టణాలని ఈరోజు ఇరాన్ అటాక్ చేయబోతుంది. ఎందుకంటే ఇరాన్ అటాక్ 10 మిసైల్స్, 100 మిసైల్స్ వేస్తే అవి అమెరికా ఆపేస్తూ ఉంటుందండి. ఇంటర్సెప్టర్స్ ఉపయోగిస్తే ఏజీస్, అదేవిధంగా థర్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని, అదేవిధంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దగ్గర ఉన్న థర్డ్ పెట్రోయిట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్తో ఆపేస్తుంది. ఇక ఇజ్రాయెల్ కూడా తన ఐరన్ డోము, డేవిడ్ స్లింగ్ లాంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని యాక్టివేట్ చేస్తుంది. కాబట్టి ఇరాన్ ఈ దేశాలని కొట్టాలంటే తన యొక్క మిసైల్ ఫోర్స్ను ఉపయోగించి ఈ ఖుర్రం షాహర్ లాంటి 4 మిసైల్స్ని ఒకేసారి 50,000 డ్రోన్లు, వేల కొలది డ్రోన్లు
ఒకేసారి 1000 కాకుండా మిసైల్స్ ఉపయోగిస్తే ఇక అమెరికా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియరు, అమెరికా అసెట్సు, మిసైల్ సిస్టమ్ ఏది కూడా పనిచేయదు. కాబట్టి ఈ ఖైమేని ఒక పక్కన, అదేవిధంగా ట్రంప్ ఒక పక్కన ఒక మానవ చరిత్రలోనే ఒక కాళరాత్రిని మానవ జాతికి చూపించబోతున్నారు. ఇది అత్యంత దారుణమైన కాళరాత్రిగా ఉండబోతుంది. ఈ రాత్రి మహాయుద్ధాన్ని ప్రపంచ మానవ చరిత్రలోనే అతిపెద్ద ఎయిర్ రైడ్ని ఒక చిన్న దేశం మీద, ఇరాన్ అనే దేశం మీద ప్రయోగించబోతున్నారు. కానీ ఇరాన్ 1979 నుంచి అమెరికా ఎలాంటి దాడిని ఎక్స్పెక్ట్ చేసింది అంటే గత 47 సంవత్సరాలుగా తన వార్ఫేర్ని రెడీ చేసుకుంది ఇరాన్. ఎన్ని ఆంక్షలున్నా, ఇంత బలహీనమైన దేశం కూడా అంత ఆర్మీ ఫోర్స్ని రెడీ చేసుకుంది. ఇరాన్ వైపు చైనా, రష్యాలు ఉన్నాయి. ఇంకా ఎటువంటి అదృశ్యమైన ఆయుధాలు ఉపయోగిస్తుందో ఇరాన్ ఎవ్వరికి అంతుపట్టడం లేదు. ఎందుకంటే ఈరోజు ఇరాన్ను ఫస్ట్ పేజ్లో అమెరికా ఇజ్రాయెల్కి ప్రతిస్పందిస్తే అమెరికా ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో ఇంటర్సెప్టర్ మిసైల్స్ ఇజ్రాయెల్ డేవిడ్ స్లింగు అవే పనిచేయడం లేదు. అంటే ఇరానియన్ మిసైల్ ఫోర్సు చాలా అత్యాధునికం అనేది మనకు తెలిసిపోతుంది. ఈ ఖుర్రం షాహర్ 4 అనేది యూరోప్ను కూడా తాకపోతుంది. ఏమి జరుగుతుందో ఈ కాళరాత్రి మనం వెయిట్ చేయాలి.